మీ అమ్మాయి విషయంలో మీరెంత బాధపడుతున్నారో మేము కూడా అంతే బాధపడుతున్నాం. మేము మీకు మిథున ఎలా బిడ్డో మాకు కూడా బిడ్డ లాంటిదే అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యమూర్తి. మీకన్నా మేము ఇంకా ఎక్కువ బాధపడుతున్నాం అని సత్యమూర్తి అనేసరికి హరివర్ధన్ అయితే చాలా ఇదవుతూ ఉంటాడు. తను మా ఇంట్లో కూడా ఒక బిడ్డలా కలిసిపోయింది అని చెప్పేసి సత్యమూర్తి అనేసరికి ఆపవయ్య నీ నాటకాలు అని చెప్పేసి హరివర్ధన్ అయితే సీరియస్ అవుతూ ఉంటాడు సత్యమూర్తిపై. ఇక కాంతం అయితే ఇప్పుడు కథ బాగుంటుంది అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక హరివర్ధన్ అయితే సత్యమూర్తిపై సీరియస్ అవుతూ ఉంటాడు. మీదంతా నాటకాలు, నా కూతుర్ని ఏదో చేసి కిడ్నాప్ చేసి మీరు మా నుంచి ఏదో ఆశిస్తున్నారు, ఇదంతా మొత్తం మీ ప్లానే అని అనేసరికి సత్యమూర్తి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇదంతా మీరే చేసి నా కూతుర్ని కిడ్నాప్ చేసి ఇప్పుడు ఏం తెలియనట్లుగా నా దగ్గర మంచివాడిలా నటిస్తే నేను తెలుసుకోలేను అనుకుంటున్నారా అని అనేసరికి శారద అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నా కూతుర్ని మీరే కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసి దాచి మాతో ఈ నాటకాలన్నీ ఆడిస్తున్నారు. ఇప్పుడు అలా అంటే లాస్ట్కి మేము ఏదో ఒకటి మీ దగ్గర ఒప్పుకుంటామనే కదా ఇది మీ ప్లాన్లు మాకు బాగా అర్థమయ్యాయి అని అనేసరికి త్రిపుర అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక సత్యమూర్తి వీళ్ళందరూ మీరు పడుతున్న బాధకి మీకు వచ్చిన కోపానికి మేము ఒప్పుకుంటాం, కానీ నా కొడుకు నీ కూతురు మెడలో తాళి కట్టడం, మిథున మెడలో తాళి కట్టడం తప్ప ఇంకే తప్పు చేయలేదు అని చెప్పేసి సత్యమూర్తి అయితే హరివర్ధన్ దగ్గరికి వచ్చి వేడుకుంటూ ఉంటాడు. నా కొడుకు తప్పు చేశాడు, నీ కూతురు జీవితాన్ని నాశనం చేశాడు, ఒప్పుకుంటాను, కానీ అలా అని తను కనిపించకపోవడానికి కారణం అయితే తను కాదు, మేమెందుకు అలా చేస్తాము అని సత్యమూర్తి అయితే హరివర్ధన్కి నచ్చ చెప్తూ ఉంటాడు. ఇక హరివర్ధన్ అయితే సత్యమూర్తి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు.